ప్రైస్లోడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈరోజు ప్రభా యిర్మీయా యొక్క గొప్ప కాలింగ్ను గురించి, పిలుపును గురించి మేము ధ్యానిస్తుండగా ప్రభా మా పిలుపు ఏ రీతిగా ఉందో, మేము ఎలాంటి పిలుపులో ఉన్నామో ఆ బోధ మాకు దయచేయమని వేడుకుంటూ ఆ పిలుపులో మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్లోడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న మాట, ఆ అంశం ఏంటంటే యిర్మీయా పిలుపండి, కాలింగ్ ఆఫ్ యిర్మీయా. మరి యిర్మీయా గారు గురించిన మాటలు, ఆయన గురించిన సత్యాలు, ఆయన పిలుపు ఏ రీతిగా ఉంది, మనం ఎలాంటి పిలుపు కలిగి ఉన్నామో, ఈరోజు మీ పిలుపుని మరి మీరు ఏ రీతిగా మరి అనుకుంటున్నారు, దేవుడు ఎలా మిమ్మల్ని పిలిచాడు అనే దాని గురించిన మరి బలపరిచే, ఎంకరేజ్ చేసే వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నామండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే యిర్మీయా గ్రంథంని మనం ధ్యానిద్దామండి కాసేపు. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలో చూసినప్పుడు యిర్మీయా అనే ప్రవక్తని దేవుడు పిలిచి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడంటే, ఎలా పిలిచాడు అనేది కొన్ని వచనాలు ధ్యానిద్దామండి. ఆమోను కుమారుడైన యెషయా యూదాకు రాజై ఉండగా మరి అతని ఏలబడిలో 13వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను. మరియు యెషయా కుమారుడగు యెహోవాయాకేము యూదాకు రాజై ఉండగాను, యెషయా కుమారుడగు సిద్కియా యూదాకును రాజై ఉండగాను, అతని ఏలుబడిలో 11వ సంవత్సరమంతయు వరకును, అనగా ఆ సంవత్సరము 5వ నెలలో యెరూషలేములో తీసుకొని పోబడెను అని చెప్పేసి వరకు కూడా ఆ వాక్కు ప్రత్యక్షమవును. చూడండి, ఇక్కడ యిర్మీయాతో వాక్యము ఒక రాజు మొదలుకొని మళ్ళీ కొంతమంది రాజులు వరకు కూడా మరి కొనసాగించబడి, ఆ వాక్యం అనేది ప్రతి దినము ఆయన దగ్గరికి వచ్చిందంట. ఆ వాక్యాల గురించి యిర్మీయా అంతా కూడా మరి యిర్మీయా గ్రంథం అంతట్లో లిఖించబడింది. ఏ సమయంలో ఏ వాక్యము యిర్మీయాకు వచ్చింది, ఆ వాక్యము అక్కడ ఉన్న రాజులకి, అంటే యెరూషలేం యూదా రాజులకి ఏ రీతిగా ప్రవచనాత్మకంగా వారికి గద్దింపు రూపమే అండి. యిర్మీయా అంటేనే గద్దింపు, యిర్మీయా అంటేనే విలాపం అంటారు కదా, ఏడుస్తూ ఉంటాడు. ఏడవడం అంటే పెరికితనంతో ఏడవడం కాదు, కానీ వారి కోసం విలాపించాడు. వారి విడుదల కోసము దేవుని సన్నిధిలో ఏడుస్తూ, వారిని గద్దిస్తూ మరి ఇటు రెండు వైపులా మరి పరిగెత్తాడు, ప్రవచించాడు. ఏ దేవాది దేవుడు ఏమి చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పటి వరకు తెలుసా అండి? వారు చెరలో పట్టబడేంతవరకు, బబులోను చెరలో పట్టబడేంతవరకు. ఇక్కడ ఈ యిర్మీయా ప్రవక్త ద్వారా చెరలో ప్రవచించబడి మరి వాళ్ళు మారక మరి కల్లార కూడా, అంటే వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో, వాళ్ళని గద్దిస్తున్నాడు, కానీ వారు మారలేదు సరి కదా. వారైతే చెరపట్టబడ్డారు. తర్వాత దానియేలు గ్రంథంలో చూసినప్పుడు దానియేలు మరి ఈ యిర్మీయా ప్రవక్త యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, లిఖించబడిన ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి అయ్యా మరి ఆ యిర్మీయా ద్వారా నువ్వు 70 సంవత్సరాల చెర అని చెప్పావు, మరి ఈయన ఎన్ని సంవత్సరాలు వారికి మరి బోధించాడో వారు పట్టించుకోలేదు, కానీ 70 సంవత్సరాలు అయితే గడిచిపోతుందని అక్కడ మళ్ళీ దానియేలు ద్వారా మరి విడుదల కార్యం అనేది, మరి దానియేలు చేసిన ప్రార్థన ద్వారా మరి విడుదల కార్యం అనేది జరిగింది. అఫ్కోర్స్ అది దేవుని ప్రవచనమే అండి. మరి 70 సంవత్సరాల తర్వాత ఈ దానియేలు కాలంలో విడుదల అనేది జరిగింది. సరే, అయితే ఈ యిర్మీయా ప్రవక్త అనే వ్యక్తిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పిలుపు ఏ రీతిగా ఉంది అనేది చూద్దామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నాకంటే ఇక్కడ యిర్మీయాకండి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చుచున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి మరి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూడండి ఏం మాట్లాడుతున్నాడండి? నిన్ను గర్భంలో పెట్టుకొనక ముందుగానే నేను ఏం చేశాడంట? తెలుసుకున్నానంటున్నాడు. నీవు గర్భము నుండి బయటకు రాక మునుపే నిన్ను ప్రతిష్ఠించానంటున్నాడు. వావ్, ఎంత మంచి పిలుపండి, ఎంత గొప్ప పిలుపండి. ఇక్కడ ఈ యిర్మీయా గారిది మరి ఎంత గొప్ప పిలుపండి. గర్భంలో పెట్టక ముందుగానే దేవుడు తెలుసుకున్నాడంటే, ఎవరిని? యిర్మీయాని తెలుసుకున్నాడు. అంటే యిర్మీయా గురించి ఆలోచన చేశాడు. యిర్మీయాని మరి ఏ ప్రణాళిక నిమిత్తం, ఏ సంవత్సరంలో, ఎప్పుడు, ఎక్కడ పుట్టాలి, ఎవరికి ఆయన గద్దించాలి, ఎవరితో ఏం మాట్లాడాలనే విషయాన్ని గురించి ఆయన ఆల్రెడీ ఆలోచన చేసి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మరి గర్భంలో పెట్టక ముందుపే ఆయన్ని ప్రతిష్ఠించాడంట. చూడమ్మా, ఈరోజు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాతో పాటుగా మీతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ తల్లి గర్భంలో పెట్టక ముందుగానే మిమ్మల్ని
ప్రతిష్ఠించానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం విని నువ్వు బలపరచబడు, నువ్వు ధైర్యపరచబడు. నువ్వు అవునండి, ఇర్మియాలాగా ఇప్పుడు ఏడవలసిన కాలమే కావచ్చు, ఇర్మియాలాగా మనం ఇతరులకి బోధించాల్సిన కాలమే కావచ్చు, ఇర్మియాలాగా ఇతరులని ప్రేమించి మరి వారిని గద్దించే కాలంలోనే మనం ఉన్నాం కావచ్చు. మనది ఏ పిలుపైనా, మనం ఎలాంటి వారమైనా మనము దేవుని పిలుపుకి లోబడి మరి ఆయనలాగా ఎవరిలాగా అండి, మరి ఇర్మియాలాగా అలాగానే కావచ్చు, మనకి ఉన్న పిలుపుని బట్టి మనం ముందుకు సాగుదాము. ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇర్మియా ఏ రోజు భయపడలేదండి, బాధపడ్డాడు కానీ ఏ రోజు భయపడలేదు. అది గుర్తుంచుకుందాం. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే అయ్యా అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఈయనేమంటున్నాడు తెలుసా, జనములకు ప్రవక్తగా కూడా నేను నియమించాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ప్రవక్తలు ఈరోజు నా వాక్యం వింటున్నారో అందుబడి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఆ తర్వాత చూస్తే అందుకు ఎవరండి, అందుకు ఇర్మియా అంటున్నాడు, అయ్యో తండ్రి ప్రభువా యెహోవా చిత్తగించము, నేను బాలుడనే అంటున్నాడు. మరి ఈయన వయసు ఎంత ఉందో కానీ ఈయన ఏమంటున్నా అంటే నేను బాలుడనే, నాకు ఆ యోగ్యత లేదు, నాకు నేనంతా నన్ను అట్లా మాట్లాడకు ప్రభా, నన్ను ప్రతిష్ఠించడం ఏంటి, నేను ప్రవక్తనేంటి అని చెప్పేసి నువ్వు మాట్లాడకన్నప్పుడు వెంటనే దేవాది దేవుడు తనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి, మరి నువ్వు బాలుడవని అనకూడదు కానీ ఎందుకంటే నేను నిన్ను పంపు వారందరి దగ్గరికి నీవు పోవలెను. మరి అలా తెలుసా, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నేను నిన్ను ఎవరెవరి దగ్గరికి అయితే పంపిస్తున్నానో నువ్వు వెళ్ళాలి. నేను నీకు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నానో అవన్నీ కూడా నువ్వు చెప్పాలి. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఎలాంటి భయంకరమైన వారి దగ్గరికి పంపిస్తున్నాడు, ముందుగానే మాట్లాడుతున్నాడు. నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు ఏమి ఆజ్ఞాపిస్తే నువ్వు ఆ మాట వారికి బోధించు, వారికి చెప్పు. నువ్వు వాళ్ళకి భయపడకు, వాళ్ళు నిన్నేదో చేస్తారని భయపడకు. నేను మాత్రం నిన్ను ఖచ్చితంగా వారి నుండి విడిపిస్తాను. అంటే బంధకంలోకి పడిపోతున్నట్టే కదండి ఇర్మియా. అంటే ముందుగానే మరి ఇర్మియాతో కూడా మాట్లాడుతున్నాడు జరగబోతున్న సంఘటనలన్నిటి బట్టి. అంత మాత్రమే కాదు, నిన్ను విడిపించడానికి తోడై ఉంటానని చెప్పేసి యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి ఇదే యెహోవాకని ప్రమాణపూర్వకంగా చెప్పి ఏమంటున్నాడంటే, యెహోవా తన చెయ్యి చాపి ఎవరిని ముట్టాడండి, నా నోరును ముట్టంట. ఇర్మియా నోటిని ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకు, జాగ్రత్తగా వినండి, విరగగొట్టుటకు మరి విరుగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద నీకు రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నానంటున్నాడు. పెళ్ళగొట్టుటకంట, నశింపచేయుటకంట, విర్రగొట్టుటకంట, పడద్రోయుటకంట. ఇవన్నీ ఏవండి? పడగొట్టడం ఏంటివి, విర్రగొట్టడం ఏంటి, నల్లగొట్టడం ఏంటి అనేది ఆలోచన చేస్తే ఏవైతే దేవునికి అసహ్యమైనవి ఉన్నాయో, దేవుని నుండి కానివి ఆ సమయంలో ఆ రాజ్యంలో ఉన్నాయో, ఆ సమయంలో ఉన్నాయో వాటిని విర్రగొట్టడానికి, మరి వాటిని నశింపచేయడానికి, వాటిని మరి పెళ్ళగొట్టడానికి, పడద్రోయడానికి, అంటే విగ్రహాలు అనుకుంటా అండి ఇక్కడ, వాటన్నింటినీ కూడా మరి నాశనం చేయడానికి నేను అధికారము బలమునిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు తెలుసా, కట్టుటకును నాటుటకును. ఏవైతే కట్టాలో, ఏవైతే స్థిరపరచబడాలో, ఏవైతే ఉండాలో వాటిని ఉంచుటకు, అలాగే ఏవైతే నాటాలో శ్రేష్టమైన వాటిని నాటడం అంటే కేవలం మొక్కలు చెట్లు వాటివి కాదు, సత్యం నాటుటకు, సత్యాన్ని బోధించుటకు, సత్యాన్ని స్థాపించుటకు నేను ప్రవక్తగా జనముల పైనను రాజ్యముల పైనను హల్లెలూయా నియమించి ఉన్నానని మరి దేవాది దేవుడు ప్రమాణపూర్వకంగా మరి యెహోవాకి వాక్కు రూపంలో వచ్చి దర్శనమిచ్చాడండి. ఇంకా అక్కడితో ఆగిపోలేదు, ప్రత్యక్షమయ్యి మరలా ఒక స్వరం మాట్లాడుతుంది. నువ్వేమి చూస్తున్నావు ఇర్మియా, నువ్వేం చూస్తున్నావు అన్నప్పుడు అక్కడ ఏమంటాడు తెలుసా అండి, బాదాము యొక్క హల్లెలూయా, చూడండి నీకేమి కనబడుతున్నదని సెలవిచ్చను. అందుకు బాదాము చెట్టు యొక్క చువ్వ కనిపిస్తుంది అని. చువ్వ అంటే ఒక రాడ్ లాంటిదండి, అంటే ఆల్మండ్ రాడ్ అంట. అంటే అది దానికి గుర్తు ఏంటంటే, ఆల్మండ్ రాడ్కి గుర్తు అంటే అది మరి దాన్ని చూసినప్పుడు వెంటనే
దానికి అర్థం ఏంటంటే నేను గొప్ప కార్యములు చేయబోతున్నాను, ఆరంభిస్తున్నాను అని చెప్పేసి మరి ఇవన్నిటికీ సూచన ఐఎమ్ గోయింగ్ టు డూ అంటున్నాడు. ఇదిగో చూడండి, ఇదిగో చువ్వ కనబడుచున్నదని చెప్పగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అంటున్నాడు. అంటే దట్ ఈస్ ద టైమ్ హస్ కమ్. నేను చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చబడుటకు. అంటే అక్కడ నెగిటివ్ ప్రవచనాలు ఉన్నాయి, నెగిటివ్ శాపాలు ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చబడుటకు మరి ఇక్కడ ఏంటంటే మరి నేను ఆతురపడుతున్నాను, నా వాక్యం ఆతురపడుతుంది, అవి జరగబోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అక్కడ ఆల్మండ్ అనే దానికి గుర్తు ఏంటంటే ఆరంభించుట అండి. అంటే ఏవైతే మరి అంటే లైక్ అదొక పునాది లాంటిదా అని చెప్పేసి మరి గుర్తుగా ఉంటుందంట. మరి దాన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే అవన్నిటిని నేను పూనుకోబోతున్నాను, అవన్నిటిని నేను మరి అతి త్వరలో మరి ప్రత్యక్షపరచబడుతున్నాను, అవన్నీ కూడా అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఇంకొక దర్శనం కూడా చూపించి మరి అక్కడ కూడా ఆ దర్శనానికి అర్థం ఏంటంటే నాశనానికి గుర్తు మరి జరగబోతుంది, మరి వీరందరూ మారట్లేదు అని చెప్పేసి చెప్తూ తర్వాత ఇవన్నీ ముందుగానే మరి మొదటి అధ్యాయంలోనే ఆ పిలుపులోనే ఆ మొదటి దర్శనంలోనే అన్ని విషయాలు క్లుప్తంగా తనతో మాట్లాడి ఇంకేమంటున్నాడు తెలుసా అండి? 17వ వచనాన్ని చూసినప్పుడు కాబట్టి నీవు నడుమునట్టు కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటింపచేయము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయంను పుట్టించదను. యూదా రాజుల యొద్దను కానీ, ప్రధానుల యొద్దను కానీ, రాజకుల యొద్ద కానీ, దేశ నివాసుల యొద్ద కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారములు గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడగాను నీవుండునట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నానంటున్నాడు. వారు నీతో యుద్ధము చేసేదరు కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ నువ్వు వారికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను గొప్ప వారి దగ్గరికి నేను నడిపించబోతున్నాను, శ్రేష్టమైన వారి దగ్గరికి నేను నడిపించబోతున్నానేమో, యాజకుల దగ్గరికి, ప్రధానుల దగ్గరికి, దేశ నివాసుల దగ్గరికి నేను నడిపించబోతున్నాను. నువ్వు మాత్రం భయపడకోక. నువ్వు భయపడితే వారి భయానికి నేను అప్పచెప్తాను. నువ్వు ధైర్యంగా ఉంటే నేనేం చేయబోతున్నాను అంటే ప్రాకారములు గల పట్టణముగా నేను చేయబోతున్నాను, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలను గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నేను నియమించి ఉన్నాను. అవునండి, దేవుడు కార్యములు చేస్తే త్రిప్పివేవాడు ఎవరండి? ఈరోజు నీవు ఏ నామంలో ప్రతిష్ఠించబడ్డావండి? ఎవరి నామంలో ప్రతిష్ఠించబడ్డావు? ఎవరి ద్వారా ప్రతిష్ఠించబడ్డావు? ఏ పరిచర్యలో నువ్వు ఉన్నావు? ఏ పిలుపుతో నువ్వు ముందుకు సాగుతున్నావు? ఒక్కసారి ఈరోజు నీ పిలుపును జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఆ మొదటి పిలుపును జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఇర్మియా యొక్క గ్రంథంలోకి వెళ్ళి ఇర్మియా యొక్క మొదటి పిలుపుని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, ధ్యానిస్తుండగా నీవు ఏ రూపంలో, ఏ విధంగా, ఏ స్థితిగతుల్లో, ఏ పరిస్థితిలో, ఎందు నిమిత్తము దేవుని దర్శనంతో పిలువబడ్డావో జ్ఞాపకం చేసుకోమని దేవుని పేరట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు బలం. ఇదిగో నేను అనుకుంటున్నాను, ఈ ఇర్మియా గారు మొదటి దర్శనంలో దేవాది దేవుడు తనతో మాట్లాడిన సందర్భంలో ఆ వాక్కు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, నువ్వు భయపడొద్దు అంటే ఆ భయపడే పరిస్థితులు మరి ఇర్మియా గారు మరి ఎన్ని అనుభవించుంటారో అండి. మరి ఆ ఇంచుమించు 52 అధ్యాయాలు మరి ఇర్మియా గ్రంథంలో ఉంటుండగా అన్ని అధ్యాయాలలో కూడా ఎక్కడ చూసినా కానీ భయముతో కూడిన పరిస్థితులే. మరి గొప్ప వారి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు చంపుతున్నారు, మరి వాళ్ళు చంపడానికి ప్రయాసపడుతున్నారు. ఎవరినండి? ఇర్మియాని. నువ్వు అలా అంటావని రాళ్లతో కొడుతున్నారు. మరి జైల్లో కూడా పడేశారండి, మరి బావిలో పడేసి ఉన్నారండి, నీళ్ళు లేని బావిలో పడేసి ఉన్నారు యోసేపులాగా. ఇలాంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు ఇర్మియా ఈ రోజు కూడా భయపడలే. తను చేయవలసినంత చేశాడు. తను చేయలేని పరిస్థితులలో మరి తన శిష్యుడి ద్వారా మరి జరిపించాడు. తను రాయలేని పరిస్థితుల్లో మరి తన శిష్యుల ద్వారా మరి రాపింపచేశాడు. మరి అందు నిమిత్తము నిజంగా ఆయన నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఈ మొదటి దర్శనము, ఈ మొదటి పిలుపు, ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మరి ఆయన ప్రతి దినము ధ్యానించి ఉంటాడు, ధైర్యం తెచ్చుకుని ఉంటాడు. అవునండి, ప్రతిరోజు స్వరం వస్తుంది, దేవుని స్వరం. వెళ్ళు నువ్వు అంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు. అయితే ఒక్కసారి మనం ఈ సమయంలో 20వ వచనంలో 20వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. నిజంగా చెప్పాలంటే రాబోయే కాలంలో దేవుని చిత్తమైతే మరి ఇర్మియా గురించిన పూర్తి సంఘటనలో పూర్తి ధ్యానం మనం నేర్చుకుందామండి. మరి ఆ దేవుడు సమయం ఇస్తే, ఆయన రాకడ ఆలస్యమైతే రాబోయే కాలంలో ఇలాగే టీవీ పరిచర్య కొనసాగించబడితే తప్పకుండా మనం ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ
ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో ఒక చక్కటి ఆలోచన చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఈరోజు నువ్వు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావా? నేను ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు నాకు ఈ దేవుడు ఈ మాటతో మాట్లాడి నన్ను బలపరిచాడు కాబట్టే ధైర్యంతో నేను మీ మాట మీతో కూడా చెప్తున్నాను. ధైర్యంతో అంటే బలముతో చెప్తున్నానండి. నేను పొందుకున్న ధైర్యం, నేను పొందుకున్న అనుభవం మీరు కూడా పొందుకోవాలని చెప్తున్నాను. ఏంటంటే యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, బలవంతము చేసి నన్ను గెలిచితివి. చూడండి, నేను దినమెల్లా నవ్వుల పాలనైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కరము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములలో అగ్నివల మండుచ్చు, నయముకలలోనే మూయబడుచున్నదట్టు నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదండి. చూడండి, ఇర్మియా ప్రవక్త కూడా నీలాంటి నాలాంటి ఒక వ్యక్తే, ఒక మనిషే, ఒక బలహీనుడే అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి. ఎలా తెలుసా అండి? యెహోవా దేవా నువ్వు నన్ను బలపరిచావు, మంచిదే. నన్ను బలవంతం చేస్తున్నావు, మంచిదే. నేను చెయ్యలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అంటే నన్ను మొత్తం మీద నీ వశము చేసుకొని నా చేత బలవంతంగా ఈ పనులన్నీ చేపిస్తున్నావు. నా మట్టుకు నేనైతే పిచ్చివాడనవుతున్నాను, వెర్రివాడనైపోతున్నాను. అందరూ నన్ను అపహాస్యం చేస్తున్నారు, నాకు నిందలు వస్తున్నాయి, నన్ను అవమానిస్తున్నారు. ఇదిగో ఎంత భయంకరమైన మాట తెలుసండి. చూడండి, నవ్వుల పాలు అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏలయనగా మరి నేను పలుకున్నప్పుడల్లా నాకు బలాత్కారము జరుగుతుంది, నన్ను హింసిస్తున్నారు, నన్ను భయంకరంగా వీళ్ళు చేస్తున్నారు ప్రభా. మరి అందరిని బట్టి నాకొద్దు, నీ మాటలు నేను పలకను, ఇంకొకసారి ఈ మాటలు నాకు చెప్పొద్దు ప్రభా, నువ్వు చెప్పింది నేను చెయ్యను ప్రభా, నన్ను వదిలేయి ప్రభా అని చెప్పేసి ఇర్మియా దేవునితో పోరాడుతున్నట్టుగా ఇక్కడ ఉందండి. అంటున్నాడంట. అన్న తర్వాత అక్కడితో ఆగిపోతున్నాడంటే లేదు లేదు అని అలిగినట్టుగానో బాధతోనో భయముతోనో పక్కకు తప్పుకొని మరి వెళ్ళిపోతున్నాడేమో, ఒక చిన్న పిల్లోళ్ళలాగా అలిగినట్టుగా వెళ్ళిపోతున్నాడేమో నాకు తెలియదు. కానీ వెంటనే ఇర్మియాలోకి వెళ్ళి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే నేను అలా అనుకుంటున్నాను, ఆయన పేరు నేను ఎత్తను, ఇంకోసారి ఆయన నామంలో నేను ప్రవచించను, ఆయన నామంలో నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పనని అనుకుంటుండగా మరి ఏమవుతుందంటే అని నేను అనుకుంటున్నా అది నా హృదయములలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మరి మూయబడుచున్నదంట. మూయబడి ఉన్నట్టు నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేకపోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన వాక్యం అంట ఆయన అంతరంగంలోనే, ఆయన ఎముకలలోనే ఉన్నదంటండి. హల్లెలూయా. ఆయన దేవుని మాట, దేవుని ప్రణాళిక ఆయన అంతరంగంలోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది తెలుసా? దేవాది దేవుడు తన హస్తమును చాపి, అక్కడ ఐజయా ప్రవక్త కాలంలో చూసినప్పుడు ఐజయా ప్రవక్తని దూత వచ్చి ఒక కారుతో మరి నాలుకని కాల్సినప్పుడు అపవిత్రమైన పదవులు పవిత్రమైన పెదవులుగా మార్చబడ్డాయి. ఇక్కడేం జరిగిందంటే దేవాది దేవుడే తన హస్తమును చాపి మరి ఇర్మియా యొక్క నోటిని ముట్టినప్పుడు హల్లెలూయా మరి ఏమన్నాడు తెలుసా అండి? ఆయన మాటని ఈయన నోట పెట్టి ఉన్నాడంట. చేతితో తాకినప్పుడు వచ్చినది ఏంటంటే దేవాది దేవుని మాట ఆయన నోట పెట్టినప్పుడు ఇంకైనా పలకకుండా ఉంటాడా? మాట్లాడకుండా ఉండగలడా? అది ఎక్కడికి వెళ్ళింది తెలుసా అండి? నోట్లోకి వెళ్ళలేదు, ఆయన నరాల్లో ఎముకల్లోకి కండరాల్లోకి వెళ్ళిపోయి ఆయనని నిలవనీయకుండా చేస్తుంది. ఆపేసినా కానీ అది బలవంత పెడుతుంది, ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలని ప్రేరేపిస్తుంది. ఎవరండి? దేవుడు కాదు, ఇర్మియా కాదు, కానీ ఆయనలో పెట్టబడిన వాక్యము ఆయనని మౌనంగా ఉండనివ్వకుండా ఏం చేస్తుందంటే మరి నేను పలకలేకుండా ఉందామనుకున్నాను, నేను పలకడం మానలేకపోతున్నాను ప్రభువా అని చెప్పేసి సాగిలపడి ఒప్పుకుంటూ మరలా దేవుని వైపు చూస్తూ మరి అక్కడ ఏం చేస్తున్నాడంటే చెప్పలేక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గులు అని మీరు చాటించిన ఎడల మేమును చాటించమందుము. అతడు ఒకవేళ చిక్కపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. చూడండి, ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈయనకి హింస, భయంకరమైన హింస అండి. నేను అనుకుంటున్నాను మరి స్వార్థ ప్రకటించినప్పుడు మరి ఆయన శిష్యులు కూడా
మరి చాలామంది దేవుని రాజ్యంలోకి అయితే వస్తున్నారండి. నూతన నిబంధన ప్రకారంగా చూసినప్పుడు యేసు ప్రభు స్వార్థ పట్టుకొని వెళ్తున్న మన జీవితంలో కూడా మరి స్వార్థ విని రక్షణలోకి వచ్చి మేలులు పొందుకున్న వారు ఒకవైపు అయితే రాళ్ళు రువ్వుతూ మనల్ని శిక్షాపాత్రలు చేస్తూ మనల్ని నిందిస్తున్న వారు ఒకవైపు అండి. అయితే ఇక్కడ ఇర్మియా అలాంటి వారి వైపు చూడకుండా దేవుని స్వరానికి లోబడి ఆయనలో ఉన్న వాక్యము ఆయనని మౌనంగా ఉండనివ్వకుండా బోధించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఏంటంటే అందరు శత్రువులే, ఇక్కడ స్నేహితులు సైతం శత్రువులు అయిపోయి చూస్తున్నారంట. అక్కడ ఉన్న వారంతా కూడా ఆయనని చంపేద్దాము, వస్తాడు కదా ఇప్పుడు వచ్చి ఏమైనా చెప్తే చంపేద్దాము అని భయంకరమైన మరి అక్కడ వ్యతిరేకతతో ఆయన ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు తనకి తోడై ప్రతి వేదనలో కూడా, ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో కూడా, ప్రతి ఇబ్బందికరమైన స్థితిలో కూడా విడిపిస్తున్నాడంట. ఇర్మియా చచ్చిపోయినట్టుగా బైబిల్లో రాయబడలేదండి. అంటే నేనేమంటున్నా అంటే తర్వాత మరణించాడు, కానీ ప్రవచించినప్పుడు వారు ఎంత హింసించినా ఆ హింసల వల్ల అయితే, వారు చంపాలని ఎంత చూసినా దానివల్ల అయితే మరి ఇర్మియా గారు చావలేదు. దానికి కారణం ఏంటో తెలుసండి, యేసు ప్రభు వారు తండ్రి దేవుడు ఆయనకి 1వ అధ్యాయంలో చెప్పిన మాట, నువ్వు ప్రాకారంగా ఉందువు, ఇనుప గడియగా ఉందువు, మరి ఇత్తడి తలుపుగా ఉండు, నిన్ను ఎవరు కూడా మరి ఏమి చేయలేరు, నువ్వు భయపడకు, నువ్వు భయపడితే మాత్రం వారికి చెప్తాను, నువ్వు భయపడకపోతే నీకు నేను తోడై ఉండి వారందరి ఎదుట నేను నిలబెడతానన్న మాటని మరి ఇర్మియా ద్వారా దేవుడు నెరవేర్చాడు. అందుకోసమైనమేమో భయపడకుండా మరి నిలబడ్డాడు. దేవుడు తనకి తోడై ఉన్నాడని తనే సాక్ష్యం చెప్తున్నాడండి. ఇక్కడ ఇదిగో చూడండి ఇక్కడ ఏమంటారు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు గెలవక త్రొట్టిలుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడును మరవబడని నిత్య అవమానమును పొందుదురు. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే అని చెప్పేసి దేవుణ్ణి పొగుడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా పిలుపులో కూడా ఇలాంటివి ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి అక్కడ చూస్తే పౌలు భక్తుడు, పేతురు, యోహాను గారే కావచ్చు, వీళ్ళందరూ చేసిన పరిచర్లో కూడా వారు హతసాక్షులు అయ్యారండి. వారు కూడా మరి వేల లక్షల మందిని దేవుని రాజ్యంలోకి నడిపించారు. వారి ద్వారా ఇప్పటికీ సువార్త కంటిన్యూ అవుతుంది. కానీ పాత నిబంధన మరి ఆ తర్వాత వాళ్ళు హతసాక్షులు, వాళ్ళతో చనిపోయారు. ఇక్కడ చనిపోవడం ప్రాముఖ్యం కాదు, దేవుని హతసాక్షులుగా చనిపోవడం అనేది వారికి దేవుడిచ్చిన ధన్యత. ఆ మరణము గొప్ప మరణమే, అది దేవునికి ప్రీతికరమైన మరణమే. అలాగే ఇర్మియా కూడా వారి చేతిలో అన్యాయంగా చంపబడలేదు, దేవుడు కాపాడాడు. ఆయన మరి దేవుడి ద్వారా పొందుకున్న వాగ్దానం ప్రకారంగా ప్రతి నిమిషం ప్రతిసారి కాపాడబడుతూ వచ్చాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మన పిలుపును మరి రోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. నేను ఇంకొక మాట చెప్తాను, ఇర్మియా 23:29. సేవకులారా జాగ్రత్తగా వినండి. మనము ఎన్నోసార్లు ఎంతో మందికి బోధిస్తామండి. చెప్పడం చాలా ఈజీ, మనం ఇతరులని బలపరుస్తాము. మనం ఇతరులని బలపరుస్తున్నప్పుడే మనకు కూడా బలం వస్తుంది కదండి. మనం ఇతరులకి బోధించినప్పుడు ఆ బోధ మనల్ని కూడా బలపరుస్తుంది కదండి. మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనకు కూడా జవాబిస్తుంది కదండి. మనమే వేసారిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, అయ్యా ప్రభా నా వల్ల కాదు అని మనము ఎంత బలహీనంగా మనం ఉన్నానో, అప్పుడు ఇతరుల నిమిత్తం మనం నిలబడ్డప్పుడు, అలాగే దేవుని కోసం మనం నిలబడ్డప్పుడు దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు కదండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూద్దాం. నిజంగా చెప్పాలంటే కేవలం ఇర్మియా ఎప్పుడు తిడుతూ కొడుతూ మాట్లాడినట్టే మాట్లాడండి కాదు కదండి. శ్రేష్టమైన వాగ్దానాలు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని వాగ్దానపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ వారందరితో. అలాగే ఇదిగో మీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళికలు శ్రేష్టమైనవి, గొప్పవి, మంచివి, నిరీక్షణతో కలిగినవి, నాశనకరమైనవి కాదని కూడా దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ మంచి ఉంది, గద్దింపు ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, శ్రేష్టమైనవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వారు ఏవి కూడా మరి గ్రహించలేకపోయారు, ఏవి కూడా వారు పొందుకోలేకపోయారు, పొడగొట్టుకున్నారు. మరి 70 సంవత్సరాలు అయితే చెర పట్టబడ్డారు. అది కూడా ప్రవచనాత్మకమే కాబట్టి నెరవేర్చబడిందేమో. ఇప్పుడైతే మనం అలాంటి శిక్షకి పాత్రలం కాదండి. శిక్షించినా క్రీస్తే, మరి ఆయన చేతిలోనే పడదాం. కానీ
దుష్టుడి చేతిలో, సాతాను చేతిలో, లోకం చేతిలో మనం పడకూడదు. ఎస్ అండి, మనము దేవుని సువార్త నిమిత్తము హింసించబడితే అది మనకు ధన్యత అని దేవుడే చెప్తున్నాడు. దేవుని సేవ నిమిత్తము మనలో ఉన్న చంపినా అది మంచిదే. ఎందుకంటే యేసుప్రభుని తృణీకరించిన వారు లోకంలో ఉన్నవారు మనల్ని తృణీకరించరా అని కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ మన జీవితంలో దేవుడు మన కోసం ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికని, ఆ పరుగు పందాన్ని ముగింపు వరకు మనం కొనసాగించి ఆయన నిమిత్తం మనం హతసాక్షులు అవ్వడమా, లేకపోతే అంతంలో సమాధానపూర్వకమైన మరణం పొందుకోవడమా, అది ఆయన ఆల్రెడీ మన పట్ల రాసి పెట్టున్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక చొప్పున మనం జీవించడానికి సంశయం లేకుండా, డౌట్ లేకుండా మనము సమర్పించుకుందామని మన జీవితాల్ని. హల్లెలూయా. అయితే 23వ అధ్యాయం 29వ వచనాన్ని ఒక్కసారి ధ్యానించి మరి ముగించుకుందామండి. ఏంటంటే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆ సందర్భం ఏదైనాను ఒక మాట ఉంటుంది, ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా. చూడండి, ఏ మాట మరి అగ్ని వంటిది కాదా. ఎవరి మాట అండి? నీ మాట, నా మాట కాదండి. ఇర్మియా లాగా నువ్వు నేను కూడా దేవాది దేవుని పిలుపుకి లోబడిన వారమైతే, ఆయన మనల్ని పిలిచి ఉంటే మన నోటిలో కూడా ఆయన పెట్టిన మాట ఎలాంటిది తెలుసండి? అగ్ని వంటిది, అగ్ని వంటిది. అవునండి, అంత మాత్రమే కాదు, ఎలాంటి స్థితినైనా, ఎలాంటి వారినైనా, ఎలాంటి పరిస్థితులైనా బద్దలు చేసే మార్చగలిగిన సుత్తి లాంటిది, సుత్తి లాంటిదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజముగా ఈరోజు నా జీవితంలో దేవుని వాక్యం ఏ రూపంలో వస్తుందండి? వాక్యము మనల్ని దర్శిస్తుందా? వాక్యంతో మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? వింటున్నావా నువ్వు? ఈరోజు నన్ను బలపరచిన దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. నిజంగా చెప్తున్నాండి, ఇర్మియా 20వ అధ్యాయం 6వ వచనంతో నాతో దేవుడు ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నాడు. నేను ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, ఈ వాక్య పరిచర్య నా వల్ల కాదు ప్రభా, నేను ఏ పాటి దాన్ని అయ్యా, నాకు ఏమీ రాదయ్యా, ఇట్లాగే ఆయనలాగానే నేను బాలుడనేసా. నిజం చెప్పాలంటే నాకేం వ్యతిరేకతలు లేవండి, నేను ఒప్పుకుంటున్నాను. నాకు వ్యతిరేకతలు లేవు. శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, కొన్ని సమస్యలు వస్తున్నాయి, కానీ భయంకరమైన శ్రమలు. ఇర్మియాలాగైతే నాకు అలాంటి పోరాటాలు నాకు లేవు. కానీ సరే, చిన్న చిన్న పోరాటాలే కావచ్చు, అది నా శక్తికి మించినవి కావచ్చు. దేవా, నా వల్ల కావట్లేదు ప్రభా, నేను చెయ్యలేను ప్రభా అన్నప్పుడు, ఇదిగో నేను చెప్పక మానుదునా అన్నట్టుగా మరి ఆయన నడిపిస్తున్నాడండి. నేనేదో గొప్పగా చెప్తున్నానని కాదు, కానీ ఆ ఒక్క చిన్న మాటనే కావచ్చు. అవునండి, శాశ్వతమైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే మనకి శాశ్వతమైన నివాసముగా ఉన్నాడండి. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అవును, కీర్తనకారుడు 27వ అధ్యాయంలో చెప్పినట్టుగా, దేవుడే నాకు వెలుగే ఉన్నాడు, ఆయనే నాకు మార్గమై ఉంటుండగా, ఆయనే నాకు సమస్తమై ఉంటుండగా, ఆయనే నాకు బలమై ఉంటుండగా నేను ఎవరికి వెరుతును. ఇర్మియాలాగా భయపడకుండా ముందుకు సాగుదామా? అంత్యకాలంలో మన జీవితంలో మనకి దేవుడు అప్పచెప్పిన బాధ్యతని మనం సంపూర్ణం చేద్దామా? ఇక్కడ చూడండి, ఆయన వాక్యమే అగ్నిలాగా మన ద్వారా ఇతరుల జీవితాల్లోకి మరి వెళ్తుండగా, వారి జీవితంలో ఉన్న ప్రభా మరి చెత్తా చెదరము అగ్ని చేత కాల్చబడును గాక. వారి జీవితంలో హృదయాలు బండవారిపోతే వారి హృదయాలు మాంసము ముద్దలుగా మార్చబడడానికి మనము సాదృశ్యం అవుదుము గాక. దేవుని చేతిలో వాడబారాని కిరీటాల్లాగా మనం ఉందుము గాక. అలాంటి కాలింగ్లోకి మనల్ని కూడా దేవుడు స్థిరపరిచి ప్రతిష్ఠించును గాక. ఇప్పటి వరకు పిలవడలేకపోతే ఈరోజు నా వాక్యం వెంటున్న మీరు, ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తున్న మీతో మాట ఏంటంటే, ఈ రోజు నుండి మీరు ప్రతిష్ఠించబడిన వారు. ఆయన పిలుపుకి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన ప్రణాళికలోనికి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా, మీరు ఇదే పిలుపుని పరలోక పిలుపుగా భావించి మీరు చేయవలసిన ప్రణాళిక చొప్పున, అంటే ఆయన ఉద్దేశించిన ప్రణాళిక చొప్పున దేవుని సేవకు, దేవుని ప్రణాళికకి లోబడమని దేవుని పేరిట కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు ప్రభా మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు, బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు, మా పిలుపుని మరొక్కసారి రిస్టోర్ చేసినందుకు, రెన్యూ చేసినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. భయపడకని సువార్త ప్రకటించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేసినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.